శంకరప్ప కొడుకోడు బొప్పన్ పట్టి కట్టినది గోపాలపురం శంకరప్ప కళ్యాణ్ కదా जय माला आरकोट नवाब के చిన్నారెడ్డి బాలైన శ్రీరామ్ కోనపడ్డారు ఇప్పుడు నడిచేది వాటి అప్పుడప్పుడు మంది వాళ్ళని వస్తుంది సంక్రాంతి రేపు జరపాలి వాన కూడా ఎట్లా రాజు రేపు వస్తా ఉన్నాడు ఏమన్నా నేను ముగ్గురు వచ్చింది వాడు నేను కార్తీకుడు ఊసిపోతాయి ఇప్పుడు పోతే ఊసిపోతాయి తిప్పినామా
కానీ ఇప్పుడు మాత్రమే ఏమన్నా సమస్య కాదా కానీ ఆ చార్మోది కదా ఇంకెవడు అట్లా మీకు మోనీలంతా దొరికిన మేము రాము పిలుచుకోవాలి పాప కాలం గుట్టే ఇక్కడ కింద అదరుతా ఉన్నాయి అబ్బాయా పరిపాలన చేస్తా తలారు నువ్వేనా లేదు వాడు 3 దినాలు చచ్చిపోయి అయితే నువ్వు కదా నేను కాదు ఏడ మా ఎప్పుడు వచ్చేదా ఎలా కొడుక ఇంచేపుల్లో మా అప్ప మేము గలాట్ పడి ఉంటారు ఏమిటికా కబడ్డీ ఆడేదానికి టైం 3 గంటలు 3 గంటలు అయితే ఉంది గలాట్ పడి ఉంటారు మా అప్పని లేపించుకొని వచ్చకపోతే మా అప్పుడు మెట్లా కొడతాడు మా ఎప్పుడు వచ్చిండలేదు మా ఎప్పుడు కోర నా కొడుక మా ఎప్పుడు అంటే మెడతా కొడతానంతే ఇంకొకరు అట్లా కాదేం కదా ఓ ముస్లిం కెట్టించింది పంతు చెప్పాను కూడా వచ్చింది నువ్వు గుడ్లు ఉరుకుతావు నమ్మిందా మళ్ళా ఊరిపోతావో నేను చెప్పను మా ఎంత మార్చెప్పా నేను వచ్చాను లోపలికి మేము లోపలికి రాము మేము 3 నెలలు అయిపోయినాం అక్కడ పోయి 3 నెలలు అయిపోయినాం అక్కడ పోయి ఇంకా ఇంటికి పోయి నీళ్ళు పోసుకొని మళ్ళా 4-5 వేలు ఎక్కేది వాడు మీ అప్ప పిలుస్తారా రారా అంటే రారా పొలం ఉంటే గోకున కొడుక బాగా నన్ను అన్నిందా చెప్పే గంట కూడా అయినలేదు నువ్వు బల ఆత్రం కూడా నువ్వా బల ఆత్రం నీకే చెప్పే గంట కూడా అయినలేదు నువ్వు చెప్పే గంట ఇను అందుకే 7 నెలలు అప్పుడు సాయంత్రం నేనే విషయం ఏమో ఇసుమంటే నాకు ఇస్తావు వాడు మాట చెప్పా మీ అప్పుడు రారా అంటే అలిపిస్తారు నా కొడుక ఏం చూస్తే 3 గంటలు అవుతా ఉంది మా యొక్క మేము పోతుంటాడా కబడ్డీ ఆడేకి గరాలు పడిపోయినారు మా ఇంట్లో మా ఇంట్లో వస్తాడు ఇంత కింద పోతుంది ఆటోడు అట్లనే నడపా మున్సిపల్ కాదు నువ్వు ఓ నువ్వు నువ్వు దాని మీద చిన్నగా కుక్క దాని మొక్కు మేము వంగిపోతుంది లేదు నువ్వు కోపం చేసుకోదమ్మా మా అమ్మతో నీకు పిడుచు రోగం వచ్చేస్తుంది నాకే ఆయప్పంటే మీ అప్పటి మృతు పనులు కాదజ్ఞా ఆయప్ప ఉత్తర దోషం పరిపాలిస్తాడా ఓలుగొండ పట్టణం పరిపాలన చేస్తాడు పెదరోగం అయ్యో పెదరాగులు రెడ్డి మన గుడ్లు చూడరా మా అప్ప కుంటాలు ఎండిపోయచ్చు మా ఎంత ఒడ్డు రాంతా ఇంకా పెదరాగులు రెడ్డి అండి అయ్యప్ప ఇంచేపులు వాళ్ళ చేతులు రాలే పిన్నాళ్ళ కూర్చోకి ఇప్పుడు వచ్చేసినాయి నీకేం చేస్తారా వాళ్ళు రెడ్లు వాళ్ళు వేసుకుంటారా నా పుట్టుకోసం కాదు వాడు నా కొడుకు తలాకుల్లో ఉండేవాడు కార్తీక్ గడ అదే అట్లా మళ్ళా ఏం రట్టవా రావుల రెడ్డి ఆత్రము ఆత కొత్త నీ మొగ్గ నువ్వు కుక్క చేరలే నీకేం నీకే
ఆయపు కొడతారు ఆయపు గేటేస్తే నేను పోను ఇంక మరి చిత్తామునికి మళ్ళా ఏంద్ర అంటే ఏం బావా ఇది చదివేం నీకు చెప్పింది నేను ఇప్పుడు అదేమో అర్థం కాలే ఆయపు ఉత్తరప్రదేశ్ మూలగొండ పరిపాలన చేస్తున్నారు రాహుల్ రెడ్డి అంటారా ఓ రాహుల్ రెడ్డి వాడు రెడ్డి అయితే వాడి పెండ్లాముకి రెడ్డి వాని కొడుకులకి రెడ్డి ముందరికి అట్లే వాని స్టెప్నీకి రెడ్డి మేము ఇది దాటి రాము అవులే వాని స్టెప్నీకి రెడ్డి వాడి చుట్టుమరాలకి రెడ్డి వాని లంజికి రెడ్డి వాడు ఎవడు నాకు రాహుల్ రెడ్డి వాడి రెడ్డి వాని కుత్తా సామ్రాట్ కట్టి 10 రూపాయలు రొట్టె ఇట్లే చెప్పేతనా కొత్త తెచ్చుకో కాదులే ఇట్లా చెప్పుతున్నా అంటాడు చెప్పున్నాను చెప్పేస్తున్నా అంటే చెప్పుతున్నా ఏ బెచారా చేసుకోండి అమ్మున్న టేబుల్ కింద ఉంటుంది నల్లా బొమ్మ దాన్ని కింద పెట్టుకోండవా దాన్ని అట్లే సార్ వాడికి ఒక మాట చెప్పండి పెట్టలే పాప అబలా మాట చెప్తా ఏం రాబో నీ తలాడు మాట చెప్పా మురిసిపోతుంది లేదు పైన రావుడు అట్లా చెప్పకూడదు మీకు ఏ వాళ్ళ అమ్మకి రెడ్డి వాళ్ళ అప్పకి రెడ్డి వాళ్ళ సన్నాం రెడ్డి వాళ్ళ రెడ్డి రెడ్డి వాళ్ళ కొంచెం రెడ్డి వాళ్ళ కూతురు రెడ్డి వాళ్ళ కొనుగోలు రెడ్డి చూడు బాగా రెడ్డి చూడరా వాడు రెడ్డి నన్ను పోవడం అనేది పాపం వస్తుంది మా అమ్మత మళ్ళా లోపలికి వెళ్ళిపోతాను కాబట్టి వాడు మాట్లాడా అందరికీ రెడ్డి అంతే వాడు చెప్పింది చాలా గౌరవం చూడరా నువ్వు వంట వస్తావు అయిపోయి చూసుకుంటా నేనా వాడు ఇప్పుడు టెన్స్ వస్తే 4.70 అవుతా ఉంది 70 కాదన్న 70 రివర్స్ పోయేట్లే 4.70 అవుతా ఉంది వాళ్ళ చిన్నప్పుడు గోడ పెట్టి పాలు పింగ దేం తెలిసి వస్తానని చెప్పు నాకు గురించి కాచాలి ఇంటివా వాడు చెప్పిందా వాడు ఎవరు పోతే అమ్మని తింటారని వెళ్ళిపోతుంది అది లోపలికి అట్లే పాప వాడు మాట చెప్పినప్ప మొదటికి నిద్ర లేచి ఎనిమిది పూత పెట్టి ఆవు పూత పెట్టి పాలు పిండి డైరీకి ఎత్తుకుంటున్నాడు అట్లే చెప్పాలి వచ్చింది అదులుతా పాల టేస్ట్ రా పాలేసి వస్తా ఉంటే మాత్రం లేచేంటి కదా ముత్తా మగం కొడుకుండా ముత్తా సంగి తింటా ఉన్నాడని చెప్పు చెప్పదనా చెప్తాను పోరా ఏ ముట్టుకోతే వాడు మాట్లాడాడు బా వాడు పాలు పిండి డైరీ చేసుకుని పోయినట్లే పాపం వాడికి పనులు చేసి చాలా సుస్తాయి పింటే పనులు చేసి చాలా సుస్తాయి పింటే ముట్టుకోకుండా ముద్దాను పొడవుల పొరుచుకుంటే ఆపు అప్పుడే వాడు పుట్టు తెరుతురు అట్ట 2-4 అప్పలాలు వేసుకుంటువా తినిపోతుందా కొడుక తినేసి తింటే గిన్నెలే తినేదానికి మా అవగుతలకు వచ్చి పుసుకొని తింటా అన్నాడని చెప్పు ఎంత పొగరు పట్టినదరా నా కొడుకు నీకు రేప్ప బొర్రలే నా పూజ ఇది అవుతారు లేదు పోతాను అప్పయ్య చూడు నేను పైన ఒక మాట చెప్పొద్దునా నువ్వు చచ్చిపోయినా పిసి పెట్టాలి దీన్ని నా మాట ఇప్పుడు వచ్చేస్తా ఏం చేయడా నువ్వు ఇంకా అర్ధగంట ఆడేట్టు అనుకో చూడు అప్ప కటౌట్ ఎక్కడున్నాడా మళ్ళీ లేవు
ఏమన్నాడు రా పెద్ద మనీ చెప్పినాడు రా ఇట్లా ఏమన్నట్టు నాది అట్లా నా సంబంధం అట్లా ఏమన్నాడు రా చెప్పాను రా ఏమన్నట్టు రామ్ కుచ్చల పుల్లాయి గాడు అంటాను కదలే నువ్వు వాడు ఎత్తితే మీ పని మా అమ్మతో ఎవరు పెట్టిందా ఎప్పుడు తోడకొచ్చింది వాళ్ళ యాత్రి కనుక చూడరా తక్కువ ఎత్తుకోవాలి అవునమ్మా పెట్టుకున్నాడు బాట్యా అవునా అది నేను కాదు అది నీకు ఉంటాడు
ఏమి వయసు నా నోటిలో నాకు చూస్తే నేను వెళ్ళిపోతాను, ఈ పక్క కొనుక్కొచ్చాను. ఓయ్ ఓకే ఓకే ఏముందిరా చెప్పేదా మొన్నటి పిల్లవాడు మోసుకున్నది కూర్చోబెట్టి నువ్వు కానీ నాలుగు పిల్లలకు గర్వమైనది మా ఎప్పుడు చెప్తుంది సంస్థ గర్వమా మా ఎప్పుడు చదువుకోలేకపోయినావా గర్వమా अभी हाय हाय ये घर का मुड़िया बोलो ताला रे वादा मोटी बाटा मोटी बाटा కేవలం నువ్వు చదవలేకపోతే వెళ్ళిపోతుంది కదా ఎక్కువ చెప్తా ఉండేది స్కానింగ్ చెప్పిపోయింది మా మార్చి 30 డెలివరీ నేను
నీ కొడుకు ఆరు మంది నా పాడాడు నీ పాడాడు చాలా ఇప్పుడు ఆయన ఒక్కొక్క 7 మంది కొడుకులంటే ఒక్కొక్కటి 6 మంది పాడాలి అంటే దాంట్లో కొడుకు నీకు పుట్టరా కొడుకు పాడాలి కూడా నీకు పుట్టరా కాదు పాడాలి కొడుకు కూడా నీకు పుట్టరా కొడుకు నుంచి వాళ్ళు ఆడో కన్నోడుగా పాడాడు అదే కొడుకు లగ్నం చేసి చూడమని అలా నిత్యం